హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఇవాళ కూడా వర్షం అండి ఫుల్ కిందికి వచ్చాము వాకింగ్ చేద్దామని. వర్షం బయలుదేరేటప్పుడు వర్షం పడలేదండి, కిందికి వచ్చేటప్పుడు. వచ్చిన తర్వాత చూడండి ఎంత వర్షం పడుతుందో. నైట్ అండి, ఇంకా ఫుల్ వర్షం పడుతుంది కదా అని మా అమ్మాయి అక్కడ చూడండి ఏదో తీసుకుంటూ ఉంది వీడియో. ఎవ్వరు లేరు చూడండి మనుషులు. వర్షం ఉన్నట్లుండి పడుతుందండి 1 వీక్ నుంచి, అలాగే ఎక్కువ. ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు పడుతుందో తెలియదు. అందుకని లోపలికి వెళ్దాం పదా, క్లబ్ హౌస్ అండి ఇది. లోపలికి వచ్చామండి క్లబ్ హౌస్లోకి. వర్షం ఫుల్, ఇక్కడ వర్షం పడుతుంది కదా, B1లోకి వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. కాసేపు కూర్చుందాం ఇక్కడికని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా ఎవ్వరు లేరు చూడండి. ఇక్కడ లిఫ్ట్లు ఉన్నాయి చూడండి, 2 లిఫ్ట్స్. అక్కడ కిందికి పోవాలన్నా పైకి పోవాలన్నా ఇక్కడ 2 హాల్స్ ఉంటాయండి. ఇప్పుడు గ్రౌండ్, ఇప్పుడు కింద చూపిస్తున్నానండి. కింద B1లో కింద విజేత ఉంది. కింద పైన నుంచి కింద చూపిస్తున్నా. అక్కడ సోఫాలు ఉన్నాయి చూడండి, అక్కడ కూర్చుంటారు ఎవరైనా వచ్చిన వాళ్ళు. కానీ మన ఫ్రెండ్స్ బయట నుంచి వచ్చినా కూడా ఇక్కడ కూర్చొని వెళ్తూ ఉంటారు. తక్కువ అండి, బ్లాకుల్లో రారు ఎక్కువ. అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి పైకి రావడానికి, కిందికి దిగడానికి. లిఫ్ట్లో అయినా పోవచ్చు. ఇక్కడ ఒక హాలు. కిందికి వచ్చామండి విజేతలోకి. ఇంకా వర్షంలో ఏం చేద్దాం అక్కడ కూర్చొని అని చెప్పి క్లబ్ హౌస్లో కిందికి వచ్చామండి. మా విజేత అండి ఇది, మై హోమ్ పూజా విజేత. ఇక్కడ కూడా చూడండి ఎవరు లేరు ఎక్కువ. వర్షం వల్ల ఎవరు కనిపించలేదండి. లేదంటే నైట్ 10 వరకు కూడా బాగా ఉంటారు ఎక్కువ. క్లోజ్ అవ్వదండి, 10-10:30 క్లోజ్ చేస్తూ ఉంటారు. పర్లేదండి, రేట్లు రీజనబుల్గానే ఉన్నాయి. ఆఫర్స్ కూడా ఉంటాయి. స్నాక్స్ అలా, చాక్లెట్స్ అలా. మనకు లోపలే ఈ మాత్రం దొరుకుతుందంటే చాలు, బయట ఎక్కడికి వెళ్ళకుండా. మేమేం కొనలేదండి, కొనడానికి రాలేదు. వాకింగ్ అని వచ్చినాము. వర్షం వస్తుంది కదా, క్లబ్ హౌస్ లోపలికి వచ్చినాము. అక్కడి నుంచి కిందికి వచ్చానండి B1లోకి. B1లో ఇక్కడ విజేత ఉంది. ఓకే, కొంచెం వీడియో తీస్తాను. ఈ మధ్యనే రత్నదీప్ పెట్టాలి ఇక్కడ అంటున్నారంట అపార్ట్మెంట్లో వాళ్ళు. కొంతమంది రత్నదీప్, కొంతమంది విజేత అంటున్నారు. టెంపరీగా కొంచెం బయట కూడా ఈ మధ్యనే పెడుతున్నారు వాళ్ళు, రత్నదీప్ వాళ్ళు. కొంచెం ఊరికే టెంపరీగా పెట్టారు. వాళ్ళు ఉంటారో మరి వీళ్ళు ఉంటారో తెలియదండి. ఇప్పటి వరకు అయితే 5 years వీళ్ళే ఉన్నారు విజేతని. రత్నదీప్ ఉంటారా, విజేత ఉంటారా అనేది తెలియలేదు. ఎక్కడ మనుషులే కనిపించలేదు చూడండి, వర్షం వల్ల లేరు. లేదంటే ఫుల్గా ఉంటారండి. నైట్ 9 వరకు ఉన్నా కూడా మేము వాకింగ్ చేసి వెళ్తాం లోపలికి. విజేతకి ఏమన్నా అవసరమైతే తీసుకుంటా అంట, డే బై డే అట్లా వస్తూ అంట. ఉంటారండి మనుషులు బాగానే. ఇవాళ లేరు. నేను ఎలాగో ఇంకా వర్షం పడుతుంది కిందికి వచ్చా కదా అని విజేత అంతా అట్లా చూస్తున్నాను. ఇంకా బయటకు వచ్చామండి. ఇక్కడ హోటల్ అండి, ఊరికే ఇక్కడ కాఫీ అలా తాగుతూ ఉంటారు. టిఫిన్స్ కూడా తింటూ ఉంటారు. చిన్న హోటల్ లాగా ఉంటుంది విజేత ముందరే. లోపల ఎప్పుడు ఉంటారండి, తింటూ ఉంటారు. నేను ఎప్పుడన్నా విజేతకి వెళ్తూ ఉంటాను కదా, ఎప్పుడు ఉంటారండి లోపల. ఇంకా పక్కనే సన్నగా ఉంది చూడండి, ఇది చిన్నగా దాంట్లో పెట్టారండి రత్నదీపు. ఇది ఇక్కడ పర్మనెంట్గా లేదు, ఊరికే టెంపరీగా పెట్టారండి అట్లా. మళ్ళీ బయటకు వచ్చేసాం. మనకి ఏదైనా అవసరం ఉండి బుక్ చేసుకోవాలంటే అక్కడ ఉన్నారు చూడండి, అక్కడ కూర్చొని వాళ్ళ దగ్గరికి వచ్చి మనం అక్కడ బుక్ చేసుకోవాలండి. హాల్ ఉన్నాయి కదా పైన, 2 హాల్స్ ఉన్నాయి కదా, పైన రూమ్స్ కూడా ఉన్నాయి. బుక్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వచ్చి మనం బుక్ చేసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. అక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ లిఫ్ట్ ఉంది.
క్లబ్ హౌస్లో కూడా చాలా ఉన్నాయండి, చూపిస్తా ఒకసారి వీడియో చేస్తాం. ఇప్పుడు బయటకు వచ్చామండి ఇంకా విజేత నుంచి. ఇక్కడ చూడండి మా హౌస్ దగ్గర, అంటే మా బ్లాక్ దగ్గర మిడిల్లో పార్క్ ఉందన్నాను కదా, ఆ పార్క్ తీస్తున్నానండి. ఇంటికి వెళ్ళాలి కదా, వెళ్ళే దారిలో ఇట్లనే వెళ్తామండి లోపలికి మేము అపార్ట్మెంట్లోకి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఈవెంట్ చేస్తూ ఉంటారండి ఏమైనా కూడా. ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు ఏమైనా. ఇక్కడ ముందర వీటిల ముందర చేస్తూ ఉంటారండి. క్లబ్ హౌస్కి ఎదురుగానే ఉంది ఇది. వర్షం కాబట్టి మా అమ్మాయి చూడండి అక్కడే ఉంది. ఇక్కడ ఈత చెట్లు చూడండి, దగ్గర చిన్న చిన్నవండి, చాలా బాగా కాస్తాయి ఈతకాయలు. అందరూ పీక్కుంటూ ఉంటారు. ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంది. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి వాటర్ లేదు. ఇక్కడ చాలా బాగుంటాయి. ఇప్పుడు చెట్లు చూడండి, ఇక్కడ వేరే షేపుల్లో ఉన్నాయి కదా, ఈ చెట్లు కూడా ల్యాక్స్లో ఉంటాయి అంటండి. ఒక్కొక్క చెట్టు కాస్ట్ ఎక్కువ అంట. అదే షేప్లోనే కట్ చేస్తూ ఉంటారు. అలా షేప్ చాలా ఉన్నాయండి అలాంటి చెట్లు. ఇప్పుడు మబ్బులో కనిపించలే కొంచెం లైటింగ్కి. డే టైం అయితే బాగా కనిపిస్తుంది. ఆ చిన్న చిన్న చెట్లలో కూడా ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఎవరు పీకరండి, ఫ్లవర్స్ అయితే పీకరు, బాగా చూడడానికి చాలా బాగుంటాయి. డే టైం అయితే పని వాళ్ళు ఎప్పుడు పని చేస్తూనే ఉంటారండి, బాగా ఎప్పుడు నీట్గా పెడతారు. ఈతకాయలు మాత్రం బాగా పీక్కుంటారండి. చాలా చిన్న 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 చెట్లు, హైట్ ఎక్కువలే, బాగా కాయలు కాస్తాయండి. ఇదంతా మా అపార్ట్మెంట్లోకి వెళ్ళే దారిలోనే, మధ్యలోనే అండి. ఇప్పుడు క్లబ్ హౌస్ దగ్గర నుంచి వెళ్తున్నాము. వెళ్తూ వీడియో చేసుకుంటూ వెళ్తున్నానండి. మిడిల్లో కొంచెమే. ఇక్కడ షేప్స్ కూడా చాలా బాగున్నాయండి. కింద కూడా గడ్డి కానీ ఇట్లా ఇప్పుడు కనిపించలేదు కానీ నైట్ టైం. ఇప్పుడు ఇక్కడ కూర్చోడానికి ఆ కార్నర్లో లైట్లు వెలుగుతున్నాయి కదా, అక్కడ కూర్చోడానికి బెంచీలు, ఇక్కడ బెంచీలు ఉన్నాయి చూడండి. అట్లా చుట్టూరు ఈ గడ్డి ఉంది కదా, గడ్డికి చుట్టూరు బెంచెస్ వేసుకొని కూర్చుంటారండి ఎవరైనా. ఇదే మా బ్లాక్, ఇదేనండి. ఇదో పైన నుంచి బ్లాక్ ముందరికి వచ్చాము. క్లబ్ హౌస్ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇవి వేరే బ్లాకులు. ఆ బ్లాకులకి బ్యాక్ సైడ్ ఉంది ఈ పార్క్, మా బ్లాక్కి ఫ్రంట్ సైడ్ ఉంది. ఇదో ఇక్కడ చూడండి, గడ్డి షేపుల్లాగా బాగున్నాయి. అంటే మొత్తం అంతా చూస్తే డే టైం చాలా బాగా కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, డ్రిల్స్ దగ్గర స్టెప్స్ ఉన్నాయి, లోపలికి దిగొచ్చు. ఈ స్టెప్స్లో నుంచి B1లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు వర్షం వస్తుంది, మనం ఏ బ్లాక్ వాళ్ళమైనా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మనం వెళ్ళాలి మన బ్లాక్ దగ్గరికి, వర్షం పడుతుంది. ఆ స్టెప్స్లో కిందికి వెళ్ళామంటే B1లోకి వెళ్ళిపోతాము. ఇంకా అక్కడి నుంచి మనకి ఏ బ్లాక్లో అయితే ఆ బ్లాక్లోకి వెళ్ళిపోయి, అక్కడ వర్షం పడదు కదా, అట్లా కూడా వెళ్ళచ్చు. అక్కడక్కడ కూర్చోడానికి చాలా బాగుంది. అవి కనిపిస్తున్నాయి చూడండి, అవి కూడా చాలా ఉన్నాయి. లోపల 4 చైర్స్ వేసింటారు, 4 వేసింటారు, వాటిల్లో కూర్చుంటూ ఉంటారండి. వర్షం, గాలి బాగుందండి. ఇక్కడ చూడండి సోలార్ కనిపిస్తుంది. ఇలాంటివి కూడా చాలా ఉన్నాయండి సోలార్స్. మా అపార్ట్మెంట్ మొత్తానికి చాలా ఉన్నాయి. ఇక్కడ మా బ్లాక్ ముందర ఇవి చూపిస్తున్నాం. కరెంట్ అండి మొత్తం. మనం ఇప్పుడు పూజ మొత్తం కరెంట్ వాడుతున్నామంటే ఈ సోలార్తోనే అండి. బ్లాకుల్లో కూడా కార్డర్లో వేస్తారు కదా బల్బులు, అవి అంతా మొత్తం అంతా సోలార్తోనే అండి. చాలా ఉన్నాయి అవి. మా అమ్మాయికి వర్షం వచ్చిందంటే చాలా, కిందికి వెళ్దాం మమ్మీ, కిందికి వెళ్దాం అంటుందండి. వర్షంలో బాగా తడవాలంటుంది, ఇష్టం అండి. ఇదంతా కూడా మా బ్లాక్ ముందరే అండి. బ్లాక్ ముందరే అంటే మిడిల్లో, బ్లాక్ దాటుకొని ముందుకు వచ్చాము. మొత్తం అంతా పార్కే ఉంది. ఇక్కడ మనం ఏదైనా కెమెరాతో షూట్ చేయాలి అనుకున్నా కూడా పర్మిషన్ కావాలండి. వాళ్ళు పర్మిషన్ ఇస్తే కానీ, మనం ఓన్ హౌస్ వాళ్ళమైనా కూడా ఎవరు కూడా కెమెరా పెట్టడానికి లేదండి.
ఇక్కడ మెయింటెనెన్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు కెమెరా పెట్టిస్తారండి. లేదంటే లేదు. ఒకసారి మేము అలాగే చేసాము, వద్దన్నారు. తర్వాత వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటే మళ్ళీ ఎంతసేపు అయినా షూట్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఇది చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా. ఓన్ హౌస్ అయినా ఎవరైనా కూడా పర్మిషన్ తీసుకొని కెమెరా పెట్టాలండి. సెల్ వరకు ఓకే కానీ కెమెరాలో లేదండి. ఈ ప్లేస్ అంతా చాలా బాగుంటుంది ఫొటోస్కి కానీ, చిన్న చిన్న షూటింగ్స్ కూడా చేసుకోవచ్చండి. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అట్లా చేసుకోవచ్చు. చాలామంది చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ, చూసాను నేను ఈ ప్లేస్లో. ఇప్పుడు నేను చూస్తున్న ప్లేస్ అంతా వర్షం పడుతూ ఉందండి. ఇంట్లోకి వెళ్దాం వా అనుకుంటున్నా. ఇక్కడ చూడండి బోర్డు, ఇక్కడ ఈ బోర్డు అంతా చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మన పిల్లలు కానీ మన ఇంట్లో ఎవరైనా వచ్చింటారు కదా, తెలియని వాళ్ళు, మన గెస్ట్లు వచ్చింటారు కదా, వాళ్ళకు మనం బ్లాక్ తెలియదు అనుకోండి, ఈ బోర్డులో చూస్తే మ్యాప్ ఉందండి. వాళ్ళు ఈ మ్యాప్ చూసి మనం బ్లాక్ ఎక్కడ ఉంది అని కనుక్కొని రావచ్చండి. అలాంటి ఇది మ్యాప్ అండి. బాయ్ అండి. వర్షం పడుతుంది ఫుల్గా. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.